మనం దీపావళి అమావాస్య రోజు దీపావళి చేసుకున్నాం. తెల్లారే మనకి బలిపాడ్యం వస్తుంది. ఈ రోజు నుంచే మనకి కార్తీక స్నానాలనేవి తెల్లవారుజాము నుంచి ప్రారంభం అవటం, కార్తీక దీపాలు వదులుకోవటం, కార్తీక మాస వ్రతాన్ని నెల రోజులు చేస్తాం కదా, ఈ వ్రతాన్ని కూడా ఈ రోజే ప్రారంభించుకోవటం, నర్తాళ్ళు ఉండటం. అంటే కొంతమంది పగలల్లా ఏమీ తినకుండా కేవలం శివారాధనతో శివ పూజలతో గడిపి సాయం సంధ్యాకాలం టైంలో యథావిధిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని తర్వాత సాయంత్రం పూట రాత్రిపూట యథావిధిగా మడి వంట చేసుకుని భోజనం చేయటం అనేది నత్తాళ్ళు అంటారు. చాలా మంది ఇది ఆచరిస్తారు. ఈ రోజు నుంచే మొదలు పెడితే కార్తీక మాసం అనేది ఈ రోజు నుంచే మనకి మొదలన్నమాట. తర్వాత మనం పురాణ ఇతిహాసాల్లో చూసుకుంటే వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని ఈ రోజే ఓడించాడని బలిపాడ్యమిగా కూడా మనం పిలుచుకోవటం జరుగుతోంది. ఏదైతే బలి చక్రవర్తి రాజ్యాన్ని ఏలాడో ఆ ప్రదేశం ఎక్కడైతే ఉందో అక్కడ విశేషంగా బలిపాడ్యమిని చాలా చక్కగా నిర్వహించుకోవటం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత తెల్లారుజామునే లేచి అక్కడ కూడా తెల్లవారుజామున చేస్తారు. బలికి సంబంధించిన పూజలన్నీ తెల్లారుజామునే నిర్వహించుకోవటం ఈ రోజున చేయటం జరుగుతుంది. అలాగే వామన అవతారంతో శ్రీ మహావిష్ణువు ఇచ్చేశారు కాబట్టి వామన అవతారంలో శ్రీ మహావిష్ణువుని ఈ రోజు పూజించుకోవటం. తర్వాత విశేషంగా ఏంటంటేనమ్మా ఈ రోజున గోవులకు పూజ చేయటం. గోవులు పూజ చేసి చక్కగా శుభ్రంగా కడిగి పసుపు కుంకాలతో అలంకరించి తర్వాత వాటికి అలంకరణ సామాగ్రి ఏమన్నా ఉన్నా కూడా వాటిని కూడా అలంకరించుకుని ఈ రోజున ఏంటంటే ఇప్పుడైనా మనం పశువుల దొడ్లో గాని సావిట్లో గాని కట్టేసి లేకపోతే వెంట ఎవరన్నా ఉండి మేపటం వాటికి చేస్తాం కదా, పోషణ చేస్తాం. కానీ ఈ రోజున గోవులకి ఏంటంటే విశేషంగా గోవులు స్వేచ్ఛగా తిరిగి రమ్మనమని వదిలేయటం. ఈ రోజున స్వేచ్ఛగా మీరు మీ ఇష్టం ఎక్కడెక్కడ తిరిగి మేసొస్తారో తిరిగి రండని ఈ రోజున గోవుల్ని వదిలేయటం అనేది చాలా విశేషమైన రోజు అనమాట. కాబట్టి పాడ్యమి రోజు నుంచే మనకి కార్తీక సోమవారాలు ఆచరణ, లేకపోతే నత్తాళ్ళు ఉండటం, కార్తీక మాసం పూజలు ఇవన్నీ కూడా మనకి పాడ్యమి రోజు నుంచే మొదలవుతాయి. కాబట్టి తెల్లారి పాడ్యమి రోజు కూడా మనకి చాలా విశేషమైన రోజు.